హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఏపీఎఫ్సి ప్యానల్స్లో ఓవర్ కంపెన్సేషన్ అంటే ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను. ఓవర్ కంపెన్సేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సిస్టంలో మనం పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో అలా మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? కెపాసిటర్ బ్యాంక్స్ని యూజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనకి అవసరం కంటే ఎక్కువ కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి ఆన్ అవుతాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మనం ఎంతైతే మెయింటైన్ చేయాలో అంతకంటే ఎక్కువ మెయింటైన్ అవుద్ది. దీనివల్ల ఏమవుద్ది? పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో లీడింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సిచ్యువేషన్ అనేది జరిగితే అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది లీడింగ్లోకి వెళ్తే దీన్నే మనం ఓవర్ కంపెన్సేషన్ అని అంటాం. ఏదైనా కొన్ని సందర్భాల్లో పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో లీడింగ్లోకి వెళ్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఓవర్ కంపెన్సేషన్ అంటాం. ఓకే, ఓవర్ కంపెన్సేషన్ అనేది ఎందుకు జరుగుతుంది? మనం వాడే కెపాసిటర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీస్లో వాడుతున్న కానీ ఇంకెక్కడైనా మీరు కెపాసిటర్ బ్యాంక్స్ని యూజ్ చేస్తున్నట్టయితే ఆ కెపాసిటర్ బ్యాంక్ సైజింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఈ యొక్క ఓవర్ కంపెన్సేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క రిలే ఏపీఎఫ్సి రిలే ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా క్యాలిబ్రేషన్ చేయకపోతే మీ యొక్క కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్ ఆన్ చేసేస్తుంది అనమాట, తనకు నచ్చినట్టుగా సరిగ్గా క్యాలిబ్రేషన్ చేయకపోతే. ఓకే, ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీస్లో లోడ్ ఏదైతే ఉంటుందో ఆ లోడ్ అనేది కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏమవుతుంది? మన ఏపీఎఫ్సి రిలే అనేది ఏదైతే ఉందో ఆ కెపాసిటర్ బ్యాంక్స్ని కరెక్ట్గా ఆన్ చేయదు అనమాట. అంటే డిలే అనేది ఉండడం వల్ల మనకి ఏమవుద్దంటే కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి లేట్గా ఆన్ అవుతాయి. సో దీనివల్ల కూడా మనకి ఏమవుద్దంటే ఈ యొక్క ఓవర్ కంపెన్సేషన్ అలారం అనేది రావచ్చు. ఓకే, ఇప్పుడు ఓవర్ కంపెన్సేషన్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయంటే ఫస్ట్ ఓవర్ కంపెన్సేషన్ వల్ల మనందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పాను, లీడింగ్లోకి పవర్ ఫ్యాక్టర్ అనేది వెళ్ళిపోతే కంపల్సరీగా మనకి ఓవర్ కంపెన్సేషన్ అనేది వస్తుంది. ఓవర్ కంపెన్సేషన్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లోకి వెళ్ళిపోద్ది. సో ఎప్పుడైతే లీడింగ్లోకి వెళ్ళిందో ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది? ట్రాన్స్ఫార్మర్ మీద పడుతుంది. ఓకే, సో ఓవర్లోడ్ అవడమో లేకపోతే ట్రాన్స్ఫార్మర్లో ఓవర్ వోల్టేజ్ అనేది అలారం చూపించడం అలా జరుగుతుంది. సిస్టంలో ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనం వాడే కెపాసిటర్ బ్యాంక్స్లో కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి హీట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఓవర్ కంపెన్సేషన్ అలారం అనేది రాకుండా ఉండాలంటే మీరు మీ యొక్క కెపాసిటర్ బ్యాంక్ సైజింగ్ ఏదైతే ఉందో మీరు మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టే ఫ్యాక్టరీకి తగ్గట్టుగా లోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క లోడ్ని మీరు క్లియర్గా స్టడీ చేసి దాన్ని బేస్ చేసుకొని మీరు కెపాసిటర్ బ్యాంక్స్ని ప్రాపర్ డిజైనింగ్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క ఏపీఎఫ్సి రిలే ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా క్యాలిబ్రేషన్ చేయాలి. అంటే టైం డిలే ఎంత ఉండాలి, సెన్సిటివిటీ ఎంత ఉండాలి, స్టెప్ ఆఫ్ కెపాసిటర్స్ అనేవి ఎంత పట్టాలి అనేది మీరు కరెక్ట్గా క్యాలిబ్రేషన్ అనేది చేయాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు మీ యొక్క పవర్ ఫ్యాక్టర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే థైరిస్టర్ బేస్డ్ స్విచ్చింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క కెపాసిటర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని థైరిస్టర్ బేస్డ్ స్విచ్చింగ్స్తో ఆపరేట్ చేయాలి. ఇంతకుముందు మనం కాంటాక్టర్స్తో ఆపరేట్ చేయడం వల్ల కాంటాక్టర్స్ అనేవి ఎప్పటికప్పుడు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. మీకు చెప్పాను కదా, ఓవర్ కంపెన్సేషన్ లీడింగ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఓవర్ వోల్టేజెస్ రావడం, అండర్ వోల్టేజెస్ రావడం, ఏపీఎఫ్సి రిలే అనేది కరెక్ట్గా పనిచేయడం వల్ల ఈ కాంటాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి. మీరు చాలాసార్లు చూడండి, మీరు కాంటాక్టర్ లోపలికి ఎంగేజ్ అయిపోయి ఉండిపోతాయి అనమాట, ఆన్ అయిపోయి ఉండిపోతాయి, బయటికి రావు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నేను కొన్ని కాంటాక్టర్స్ని మీకు చూపిస్తాను ఎలా డ్యామేజ్ చేయాలో చూడండి అవి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఓవర్ కంపెన్సేషన్ని నేను చెప్పిన విధంగా మీరు చేస్తే కంపల్సరీగా ఈ యొక్క రాకుండా ఉంటుంది అనమాట. ఓవర్ కంపెన్సేషన్ అలారం అనేది రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.